భారతదేశ మధ్య భారతంలో ఆదివాసులపైన బీజేపీ సర్కార్ మారణకాండం మరియు హింసకు గురి చేస్తుంది. మరి పారామిలిటరీ బార్డర్ మీద ఉండే పోలీస్ ఫోర్స్ ను ఇలా ఆదివాసీ ప్రాంతంలో వారి జీవించే హక్కును హరిస్తున్నది. 170 యాక్ట్ ఉన్నది, షెడ్యూల్ 5 ఉంది, షెడ్యూల్ 6 ఉంది, పీసా యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ అన్నింటినీ రాజ్యాంగాన్ని తుంగలదొక్కుతూ బహుళ జాతి కంపెనీలైన అడానీ, అంబానీ, జిందల్, మిత్తల్ అలాంటి బహుళజాతి కంపెనీలకు బీజేపీ సర్కార్ అక్కడున్న ఖనిజ సంపదను, ఆదివాసుల ఖనిజ సంపదను వారికి అప్పచెప్పేదానికి ఇలా మిషన్ కదాలని అమిత్ షా, మోదీ ఈ దేశ దళారులుగా దేశాన్ని అమ్మివేసడానికి చేస్తున్న కుట్రను ప్రజలందరూ, ప్రజాస్వామికందరూ ఖండిస్తున్నారు. మరి దానికి నిదర్శనంగానే ఈ నెల 24 వరంగల్లో భారీ బహిరంగ సభ అంబేద్కర్ భవన్ లో జరుపుతున్నారు. మరి ఈ బహిరంగ సభలో ఆదివాసుల జీవించే హక్కును ఏ మాదిరిగానైతే కాల రాస్తున్నారో దాన్ని ప్రత్యక్షంగా కళ్ళ కట్టినట్టుగా ఆ ప్రాంతంలో మానవ హక్కుల నాయకురాలుగా పనిచేస్తున్న బేలా భాటియా గారు సజీవంగా అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేసేదానికి, అదే మాదిరిగా సోని గారు అక్కడ టీచర్ గా ఒక ఆదివాసీ బిడ్డ ఆనా మీద కూడా జరిగిన జులుంను, మరి అక్కడ జరుగుతున్న ప్రతినిత్యం ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి జులుం గురించి పూర్తి వివరాలు కండం కట్టినట్టుగా చెప్పబోతున్నారు. అదే కాకుండా మన తెలంగాణ ప్రాంతం నుంచి మానవ హక్కుల ఉల్లంఘన గురించి మన హరగోపాల్ సార్, మరి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు, ఆదివాసీ సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ గారు దీని పూర్తి విషయాల్లో వివరిస్తారు. మరి సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అదే మాదిరిగా టిఆర్ఎస్ నాయకులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరు ఇదాన్ని విజయవంతం చేయాలి. ఈ భారతదేశంలో రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ బీజేపీ ప్రభుత్వం అయితే చేస్తుందో దాన్ని కళ్ళగట్టినట్టుగా ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ దేశంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని, మన ధర్మాన్ని పాటిస్తున్న ఈ బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు ఆదివాసీ సంఘీభావ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 24 జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు తల్లి రావాలని కోరుకుంటున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, ఆదివాసీ సంఘీభావ వేదిక రాష్ట్ర కో కన్వీనర్.